హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను వీడియోలు చేయలేకపోతున్నానండి. ఎందుకంటే అసలు నాకు హెల్త్ అస్సలు బాగోలేదనమాట. ఏది తిన్నా తేడా చేస్తోంది. తర్వాత ఫీవర్ అండి. నెలకోసారి అయినా సరే జ్వరం వచ్చి పలకరించి వెళ్తోంది. ఆ మధ్య ఒకసారి టైఫాయిడ్ వచ్చిందండి. అదొచ్చి తగ్గిన దగ్గర నుంచి నెలకోసారి జ్వరం కూడా నన్ను 2, 3 రోజులు సరదాగా పలకరించి వెళ్తోంది. అలా ఉన్నప్పుడు నేను బాగా వీక్ అయిపోతున్నానండి అలా వచ్చినప్పుడు. సరే అందుకని చెప్పని వీడియోస్ చేయలేకపోతున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళి అడిగితే, "లేదమ్మా ప్రాబ్లమ్ ఏం లేదు. మీరేదైనా బయట ఫుడ్ తింటే పడదు" అని. ఈ భోజనాలకెళ్ళినా గూడా పడట్లేదండి. అంటే పెళ్లి భోజనాలైనా, ఏ భోజనాలైనా. నాలా ఎవరికైనా అవుతుందా అలాగా? అట్లా అనమాట. ఏదైనా తిన్నా సరే పడకపోవడం. అంటే బయటనేసరికి క్యాటరింగ్‌లు ఇస్తున్నారు గదండీ! ఎవరు ఇప్పుడు ఇళ్ళల్లో వంటలు చేయట్లేదు కదా! అందుకని వాళ్ళేసే మరి ఆయిల్స్ వల్లో, లేకపోతే బయట భోజనాలు అనేసరికి ఎందుకనో ఫుడ్ తేడా చేస్తుంది. నాలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? నిజంగా అండి. అసలు ఇప్పుడు పిల్లలు మాట్లాడితే బయట తినడానికే ఇష్టపడుతున్నారు. ఇంట్లో నచ్చిన కూర లేదనుకోండి, వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇంటికే వచ్చేస్తున్నాయి కదా! అసలు వెళ్లి తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడట్లేదండి పిల్లలు. నా హెల్త్ ఇలా పాడైపోయింది కాబట్టి నేను పిల్లలకి కొంచెం చెప్దామని చెప్పని వీడియో చేస్తున్నానండి. పిల్లలే కాదండి, కాస్త పని ఎక్కువయ్యి ఇంట్లో చేయలేకపోతే గూడా కాస్త రైస్ పెట్టేసి కర్రీస్ తెప్పించుకోవడం నేను కూడా చేశానండి. ఎందుకంటే మొన్న 2, 3 రోజులు జ్వరంతో లేవలేకపోతే రైస్ పెట్టి కూరలు తెచ్చేసుకోమన్నాను. నేను కూడా అలా చేశాలెండి. నేనైతే మజ్జిగన్నమే తిన్నాను పడదని. అట్లా అనమాట. అయితే ఈ పిల్లలేం చేస్తున్నారంటే ఇప్పుడు ఉద్యోగస్తులవ్వడం వల్ల వంట చేసే అంత టైం లేక చాలా వరకు కూడా ఆర్డర్‌లు పెట్టి తెప్పిచ్చేసుకుంటున్నారండి. దానివల్ల ఆరోగ్యాలైతే పాడైపోతాయి. నేను మామూలుగా బయట భోజనం చేస్తేనే నాకు తేడా చేస్తోందండి. అలాంటిది ఇప్పుడు పిల్లలు అస్తమాను బయట తింటే ఏమవుతుంది చెప్పండి? సాధారణంగా అందరూ అలాగే చేస్తున్నారండి. కాస్త కుర్రోళ్ళు కూడా అంటే ఒక వయసొచ్చిన పిల్లలు కాస్త బీటెక్కులు చదివేటవాళ్ళు, కొంచెం డిగ్రీలు చదివేవా ఇప్పుడు పిల్లలేం చేస్తున్నారు? ఆర్డర్‌లు పెట్టేసుకుంటున్నారు, బయటవి తినేస్తున్నారు. వాడండి ఇప్పుడు ఏ నూడిల్సు అలాంటివి తింటే ఫ్రైడ్ రైస్‌లు, నూడిల్స్‌లు వాటికి ఎక్కువ ఇష్టపడుతున్నారు పిల్లలు. వాటిని జంక్ ఫుడ్స్ అని కూడా అంటున్నారు కదా! అవి తినడం వల్ల ఏమవుతుందంటే, వాడు కాగి నూనెలో వాళ్ళు వేయించి పెడతారు కదా! అవే నచ్చుతున్నాయి వీళ్ళకి. మనం ఇంట్లో ఫ్రెష్‌గా చేసామనుకోండి, ఏదో కూరగాయ నచ్చదు. ఓ పిల్లాడికి బంగాళదుంప నచ్చదు. ఓ పిల్లాడికేమో ఏ పొట్లకాయో నచ్చదు. అలాంటప్పుడు బయట పెట్టుకొని తినేస్తున్నారండి. అలా తినడం వల్ల ఎంత తేడా చేస్తుందో. నేనైతే అండి భోజనాలకెళ్ళానండి. వెళ్ళే ఇంతవరకు తెచ్చుకున్నాననమాట. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. డాక్టర్ అయితే ఖచ్చితంగా చెప్పారు. "ఇక నుంచి నువ్వు బయట తినొద్దమ్మా" అని చెప్పని. అట్లా అనమాట. మరి పిల్లలు ఎందుకని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదండి. దానివల్ల పొట్టలొచ్చేస్తున్నాయి పెద్ద పెద్దగా. బిర్యానీలు తినేసి, బయట బయట తిండి తినేసి, తర్వాత ఏవో వాటినేమంటారండి? నాకది పేరు కూడా గబుక్కున గుర్తురాదు. పిజ్జాలు, బర్గర్‌లు ఏవో రకరకాలొస్తున్నాయి కదా! తినొచ్చండి. ఎప్పుడన్నా సరదాగా ఒకసారి తింటే ఏం కాదు గానీ, అస్తమానం తింటే పిల్లల ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి. మనమే పిల్లలకి చెప్తూ ఉండాలి. తర్వాత ఇంకోటండి. ఇక్కడ పిల్లల పెంపకం గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే, పిల్లలు ఎవరినో చూసి, ఎక్కడో చూసి నేర్చుకుంటారు. ఫ్రెండ్స్‌ని చూసి నేర్చుకుంటారని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ కాదండి. ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేది మన దగ్గర నుంచే. తల్లిదండ్రి దగ్గర నుంచే. చూడండి ఎప్పుడు తల్లిదండ్రి గొడవ పడుతున్నారనుకోండి భార్యాభర్తలు, ఆ పిల్లలు గొడవలకే అలవాటు పడతారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద అరుస్తూనే ఉంటారండి. అలాగే చాలా సాఫ్ట్‌గా సర్దుకుపోయే భార్యాభర్తలుంటారు చూడండి. వాళ్ళ పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. అలాగా ఎందుకంటే అండి, మనమే ముందు అంటే భార్యాభర్తలే హీరో, హీరోయిన్స్ అనుకోండి పిల్లల పట్ల. ఆడపిల్లలకేమో తల్లిని ఫాలో అవుతూ ఉంటారు సాధారణంగా. మగపిల్లలు తండ్రిని ఫాలో అవుతూ ఉంటారు. ఇష్టం మళ్ళీ ఆడపిల్లకి తండ్రంటే ఇష్టం ఉంటుంది. మగపిల్లాడికి తల్లంటే ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళు ఫాలో అయ్యేది మాత్రం మగపిల్లాడు తండ్రిని చూసి నేర్చుకుంటాడు. ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకుంటారండి. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ప్రవర్తించే తీరుని బట్టే మన పిల్లలు తయారవుతారండి. ఎప్పుడైనా సరదాగా మనం ఓసారి తెప్పించుకు తిన్నామే అనుకోండి, వాళ్ళకది అబ్బా! మా అమ్మే తెప్పించింది ఇంకేంటని చెప్పేసని వాళ్ళు ఇంకో 2 సార్లు తెప్పించుకుంటారనమాట. అంటే తిండే కాదండి ప్రతీదీ కూడా పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఫ్రెండ్స్‌ని చూసి నేర్చుకున్నారు, ఫ్రెండ్స్‌ని చూసి చెడిపోయారు అంటే, ఏదో చిన్న చిన్న అలవాట్లు అవుతాయండి. అంటే ఫ్రెండ్స్‌ని చూసి నేర్చుకునేవి అలవాట్లు కొన్ని అలవాట్లయితే చేసుకుంటారు ఫ్రెండ్స్‌ని. అంతేగాని ప్రవర్తన, ఒక డిసిప్లిను, ఒకలాగా ఉండడం, ఒకే పద్ధతిలో ఉండడం ఇవి మాత్రం తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారండి పిల్లలు.
నేనేంటో బయట ఫుడ్ విషయం మొదలుపెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను కదా! ఆరోగ్యాలైతే పాడైపోతున్నాయండి దీనివల్ల. అక్కడి నుంచి కొబ్బరి బొండాలు తాగడం, మజ్జిగ తాగడం ఎందుకంటే వాటర్ ఎక్కువ పోవాలన్నమాట బాడీలోంచి. ఆఖరికి నాకండి ఎంత డౌట్ పడ్డానంటే నాకు షుగర్ కంప్లెయింట్ వచ్చేసిందేమో అని కూడా భయపడ్డాను. ఎందుకంటే డీహైడ్రేషన్ లాగా అయిపోయిందండి. అంటే చెప్తున్నా ఉన్న విషయం చెప్పేస్తున్నాను. నాకు మోషన్స్ పట్టుకున్నాయండి. జ్వరంతో పాటు మోషన్స్. ఆ మోషన్స్ వల్ల ఏమైందంటే బాగా డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. ఎంత వాటర్ లోపలికి పంపించినా సరే దాహం, అతి దాహం, బాగా విపరీతంగా దాహం వేస్తుంటే నీళ్లు తాగి, తాగి, తాగి ఒక 2 రోజులు ఇబ్బంది పడ్డాక మూడో రోజు నుంచి ఏమైందంటే బాత్రూమ్‌కి ఎక్కువ వెళ్ళాల్సొచ్చిందండి. కాస్త కొబ్బరి బొండాలు అవి ఇవి తాగితే. నాకు బాటిల్ పెట్టించుకోవడం అంటే ఇష్టం ఉండదండి ఫస్ట్ నుంచి కూడా. దాని బదులు కొబ్బరి బొండమే కొంచెం ఏదో బలం వస్తుంది, నీరసం తగ్గిస్తుందని ఒక అభిప్రాయం నాకు. అలాగే కాస్త ఎలక్ట్రాల్ వాటర్ అలాగా. అలా తాగడం వల్ల ఎక్కువ సార్లు బాత్రూమ్‌కెళ్ళాల్సొచ్చిందండి. అంటే యూరిన్‌కెళ్ళాల్సొచ్చింది. దాంతో నాకు షుగర్ వచ్చేసిందేమో అని భయం కూడా వచ్చేసిందండి. అలా అనమాట. ఒకటేదన్నా మన బాడీలో చిన్న తేడా వస్తే, దానికి 100 మనమే అన్వయించేసుకుంటాం. అలాగే మనల్ని చూసి చూడండి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు, నాకిది బాలేదు, అది బాలేదు, లేతే నాకు ఈ కాళ్ళు నొప్పులు, తలనొప్పి, అబ్బా! అసలేమీ బాగోట్లేదు, చాలా నీరసంగా ఉంది అని అంటూ ఉన్నామనుకోండి మనం తల్లిదండ్రులుగా, పిల్లలు అవే నేర్చుకుంటారు. వాళ్ళకి కూడా, అమ్మో! నాకు బాగోలేదమ్మా! ఇవాళ నాకు తలనొప్పిగా ఉంది. నాకు గ్యాసొచ్చేసింది. గ్యాస్‌ని కూడా బాగా వాడుతున్నారండి ఈ మధ్య కడుపు నొప్పులు, గ్యాసులంటే. పిల్లలు కూడా వెంటనే మాకు కూడా అదే వచ్చిందనే ఫీలింగ్‌లో ఉండిపోతున్నారన్నమాట. ముందు అదొచ్చినా రాపోయాను. ఇప్పుడు నేను చెప్పాను చూసారా షుగరొచ్చిందేమో అని భయపడ్డానని. అలా అనమాట. కాకపోతే అండి రాకుండా పిల్లలు అలా చెప్తున్నారు అని నేను చెప్పను. కానీ మనం వల్ల కూడా కొంతవరకు నేర్చుకుంటున్నారండి. చిన్నప్పుడండి నేను తలనొప్పి అంటే ఎలా ఉంటది అనుకునేదాన్నండి. మీరు నమ్ముతారో లేదో నిజంగా. నాలా ఎవరైనా అనుకున్నారా? చిన్నప్పుడు తలనొప్పి అంటే ఎట్లా వస్తుంది? ఎలా ఉంటుంది? అనుకునేదాన్ని. నా కళ్ళజోడొచ్చాక తలనొప్పి అంటే ఏంటో అర్థమైపోయింది లెండి. అసలు చెప్తున్నా అలా ఉండేదాన్ననమాట నేను. ఎందుకంటే మా ఇంట్లో షుగరు, బీపీలు అమ్మా, నాన్నగార్లకి కూడా లేవు. మా అన్నయ్యలాళ్ళు ఇప్పటికి కూడా అండి మా పెద్దన్నయ్యకైతే 78 ఇయర్స్. ఇప్పటికి కూడా ఆయనకి షుగరు, బీపీ లేదండి అసలు. ఏ అలవాట్లు కూడా లేవు. ఒక టీ తాగుతాడంతే. అలా అనమాట. అట్లా బాడీ మనకి హెల్తీగా ఉందనుకోండి, మనకేదైనా సరే తొందరగా ఎఫెక్ట్ అవ్వదు. ఈ మధ్య టైఫాయిడ్ వచ్చిన తర్వాతే నా బాడీ దెబ్బతిన్నదండి. అందుకే పిల్లలకు కూడా ఆరోగ్యం విషయంలో మనం జాగ్రత్తలు నేర్పాలండి. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తినేయటం, అవి ఇవి కాకుండా ఎక్కువ వాటర్ తీసుకోవడం. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలండి. మనకి డీహైడ్రేషన్ ఎందుకొస్తుంది? మన బాడీ తన ఒంట్లో వాటర్ లేకపోతేనే బాడీ అడుగుతుందండి. మనకి దాహం వేస్తుంది అంటే మనకి సరిపడా వాటర్ మన బాడీలో లేదనే అర్థం. నేను పెద్ద డాక్టర్‌నేం కాదండి. జస్ట్ అనుభవాలతో చెప్తున్నాననమాట. మనకి అర్థమైపోతుంది. బాగా నోరార్చుకుపోతే, ఆహా! మనకు వాటర్ లేదు మన ఒంట్లో అని చెప్పని. అలా అనమాట. అందుకనే మనం ఏం చేయాలంటే, హెల్త్‌ని ముందు కాపాడుకోవాలండి. నేను ఇలా ఆరోగ్యం పాడైపోయి వాయిస్ కూడా సరిగ్గా రాలేదండి. నాకు ఈరోజు వచ్చింది వాయిసు. మీరు నా షార్ట్ వీడియోస్‌లో గమనించండి. ఒకటో, రెండో కొంచెం చాలా వీక్‌గా మాట్లాడాను. ఎందుకంటే, మా ఫ్రెండ్ నన్నడిగారు, "ఏంటి నీరసంగా ఉందా ఏంటి వీడియోలో అలా మాట్లాడావని?" అట్లా మన బాడీ వీక్ అయిపోతుందండి. వీడియోలు కూడా చేయలేకపోతున్నాననమాట దానివల్ల. కొంచెం బయటికెళ్ళి చేస్తే కూడా వీడియోస్ అవుతాయి కానీ, అవి కూడా చేయలేకపోతున్నాను. వదిలేసానండి. హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు అనిపిచ్చింది నాకు. అందుకని చేయలేకపోతున్నాను. చేయలేని పరిస్థితి కూడా అదే. మళ్ళీ మన వల్ల మనల్ని చూసి పిల్లలు కూడా అలా పాడవకూడదని చెప్తున్నానండి నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా తింటే ఆ టైంకి ఒకరోజు, 2 రోజులు ఏదో ప్రాబ్లమ్ ఉండదు కానండి. కొంత వయసొచ్చాక మనం బయట తిండ్లు ఎక్కువ తింటే మన హెల్త్ పాడైపోతుంది. మనల్ని చూసి పిల్లలు బయట చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నారంటే వాళ్ళ హెల్త్‌లు చాలా తొందరగా పాడైపోతాయి. పిల్లలకి మనం ఏం నేర్పించాలండి? ఆరోగ్యంగా ఉండడం, సంతోషంగా ఉండడం, చక్కగా చదువుకోవడం, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ నేర్పించాలండి. సమయపాలన నేర్పించాలి. అవన్నీ మానేసి మనం పొద్దున్నే లేవంగానే రోగాల లిస్ట్ చదివామనుకోండి, పిల్లలకి అవే ముందు అలవాటైపోతాయి. ముందే వాళ్ళు మొదలుపెట్టేస్తారు. మనం హెల్తీగా ఉంటూ, మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడం మంచిదంటారా? లేకపోతే తెల్లారి లేచిందేంచి మనం ఈ లిస్టులు చదువుతుంటే వాళ్ళు కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం మంచిదంటారా? ముందండి మన శరీరం కంటే మన మనసు ఫస్ట్ మనసండి. మన మనసులో ఎప్పుడైనా ఒక ఫీలింగ్ పడిందంటే, అది శరీరం ఈజీగా తీసేసుకుంటుంది. నాకు కలిగిన అనుభవాలతో నేను చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే వీక్‌గా ఉన్నాను, అబ్బా! నీరసంగా ఉందని నేను అనుకున్నాను అనుకోండి, వెంటనే నా శరీరం ఏంటో చల్లబడిపోయినట్టు, చెమటలు పట్టేసినట్టు, నాకు చాలా నీరసంగా మాట రానట్టు, నాకు నేనే ఫీల్ అయిపోతూ ఉంటానండి. లేదు నేను బావున్నాను, నేను ఇది ఇవాళే చెయ్యాలి అంటే మరీ హెల్త్ బాగోనప్పుడు ఇలా మోషన్స్ అయ్యి, జ్వరాలొచ్చి కాదండి.
విడిగా కొంచెం ఏదైనా ఇదిగా ఉన్నప్పుడు నేను బానే ఉన్నాను, నేను ఇది చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తానండి. నేను మిషన్ కుట్టేయాలి, ఇవాళ జాకెట్ కుట్టేస్తానంటే కుట్టేస్తాను నేను. అలా అనమాట. అందుకే మన సంకల్పమే మనకు బలమండి. మన హెల్త్ మనం చూసుకోవాలి. మన పిల్లల హెల్త్ గూడా మనం కాపాడాలండి. మనం మంచిగా పొద్దున్నే లేవగానే బాగున్నాం అనుకుంటే అన్నీ బావుంటాయి అనేది మా ఫ్రెండ్ చెప్తూ ఉంటారండి ఎప్పుడు. ఆవిడ మాట నేను పాటిస్తూ ఉన్నానిప్పుడు. అందుకే ఇప్పుడు నేను హెల్త్ బావుందండి నాకు. మొన్నేంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఏవండీ ఎప్పుడైనా ఏ రోగాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? టైఫాయిడ్ ఎందుకొచ్చిందని అడిగితే నేను చెప్పలేను. సాధారణంగా నాకు కూడా బీపీ, షుగరు లేవండి. ఏదో ప్రస్తుతానికి హెల్తీగానే ఉన్నాను. ఏజ్ కొంచెం పెద్దదయిన తర్వాత ఏమన్నా వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కొంచెం భయం అనిపిస్తుంది గానీ తప్పదు గదండీ! ఓకే. అది కూడా ఓకే. ఎందుకంటే మనకి రావాల్సినవి వస్తూనే ఉంటాయి. మనల్ని మనం ఎట్లా ఉన్నా మన కర్మ మనల్ని వదిలిపెట్టదు అనేది మనం వింటూనే ఉన్నాం. కాబట్టి వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఉన్నంతలో ఆరోగ్యంగా ఉందాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. మనం హ్యాపీగా ఉందాం. అందరిని హ్యాపీగా ఉంచుదాం. మన పిల్లలు, మన పక్క వాళ్ళు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా బావుండాలండి. ఏమంటారు? ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓపికుంటే మళ్ళీ వెంటనే వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకేనా? థాంక్ యూ.